అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తూ ఉంది అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆరు, ఏంటి గుప్తా గారు నన్నెందుకు లాక్కు వచ్చేశారు? నా చెల్లి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నేను తెలుసుకోవాలి కదా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కాదు బాలిక అని గుప్తా గారు అంటుంటే, అసలేమైందో మీరైనా చెప్పండి గుప్తా గారు. మా చెల్లెలు ఎందుకు పడిపోయింది చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటే, నీకు ఎలా చెప్పాలి బాలిక? నీ సహోదరి నీ చిత్రపటంని వీక్షించినది. నువ్వు ఆ విషయం తెలుసుకుంటే చాలా బాధపడతావు. ఇది విధికే నేను వదిలేస్తాను. నీ చిత్రపటాన్ని చూసిన నీ సహోదరి ఎలాగూ నీకు ఎదురుపడే ధైర్య సాహసాలు చేయదు కాబట్టి నీరసించి పడిపోయినదని నీకు అబద్ధం చెప్తాను అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటే, నేనే తెలుసుకుంటాను అని అప్పుడే ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళింది ఈ బాలిక? బాలిక ఆగుము అని గుప్తా గారు పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అప్పుడే ఆరు లోపలికి వెళ్తూ ఉంటే మనోహరి గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది. బాగి లాన్‌లో నిలబడి ఉండటంతో అది గమనించేసిన ఆరు బాగి అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటే, ఆగుం బాలిక అని గుప్తా గారు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆరు బాగి అని పిలవగానే బాగి ముఖం చూడకుండానే చాలా టెన్షన్ పడుతూ భయపడిపోతూ ఉంటుంది. బాగి ఏమైంది? రాత్రి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావంట? స్పృహ కోల్పోయావంట? ఏమైంది బాగి చెప్పు అని ఆరు అడుగుతూ ఉంటుంది. బాగి వెనక్కి తిరగకుండా అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటు తిరుగు బాగి, నాకు చెప్పు, నాతో మాట్లాడు బాగి అని ఆరు పిలుస్తూ ఉండటంతో బాగి మెల్లగా భయపడిపోతూ ఆరు వైపు చూస్తూ ఉంటుంది. చెప్పు బాగి, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? ఒంట్లో బాగోలేదా? చెప్పు బాగి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా గమనిస్తున్న మనోహరి, బాగి ఏంటి అలా చూస్తోంది? కొంపతీసి ఆరు ఇక్కడికి వచ్చిందా? ఆరునే చూస్తోందా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏమైంది బాగి? ఎందుకు నన్ను దయ్యాన్ని చూసినట్లు చూస్తున్నావు? మాట్లాడవేంటి? చెప్పు బాగి చెప్పు అని ఆరు అడుగుతూ ఉంటే, బాగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, మిస్సమ్మ మిస్సమ్మ, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఏంటి మిస్సమ్మ, ఎప్పుడు చూసినా నువ్వు లాన్‌లో ఇక్కడే నిలబడి ఉంటావు. కొంపతీసి ఆ పక్కింటావిడ మళ్ళీ వచ్చిందా ఏంటి అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఏది? ఎక్కడ ఆవిడ? ఎక్కడ కనిపించట్లేదేంటి? రాలేదా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అప్పుడే రాథోడ్ వైపు చూస్తున్న బాగి ఆరు ఎక్కడా అని చూస్తూ ఉంటుంది. అయితే గుప్తా గారు ఆరు బాగి దగ్గర నుంచి పక్కకు వచ్చేసి కారు పక్కగా దాక్కొని ఉంటారు. ఎక్కడా ఎక్కడా అన్నట్లుగా బాగి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఎక్కడా లేదా? నువ్వు మాట్లాడట్లేదా? సరే రా మిస్సమ్మ, సార్ పిలుస్తున్నారు కదా, రా రా అని రాథోడ్ పిలవటంతో సరే అంటూ బాగి దిక్కులు చూస్తూ రాథోడ్‌తో వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న బాగి మళ్ళీ వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఆరు దాక్కొని ఉంటుంది. ఖచ్చితంగా ఆరు ఇక్కడికి వచ్చి ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందో కూడా అర్థం కావటం లేదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ యూనిఫామ్ వేసుకొని అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంటాడు. బాగి, నా పర్స్ తీసుకురా అని అమర్ చెప్తాడు. బాగి, నిన్నే అడుగుతున్నది, నా పర్స్ తీసుకువస్తావా అని అమర్ అంటాడు. అలాగేనండి అని బాగి పర్సుకు బదులుగా వాచ్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఏమైంది బాగి, ఆర్ యు ఆల్ రైట్? నేను పర్స్ అడిగితే వాచ్ తీసుకువచ్చావు అని అమర్ అడుగుతూ ఉంటే, సారీ అండి అని మళ్ళీ పర్స్ ఇస్తుంది. బాగి, ఏం ఆలోచిస్తున్నావు? అసలు నైటు ఆ రూమ్‌లోకి ఎందుకు పోయావు? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? అని అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, నేను ఈయనకి చెప్తే ఈయన నమ్ముతాడా? అసలు చెప్పొచ్చా అని బాగి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, నిన్నే బాగి చెప్పు అని అమర్ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నైటు నేను గదిలో అక్క, బయట ఆవిడ అని బాగి నసుగుతూ ఉంటుంది. బాగి, కొంచెం క్లారిటీగా చెప్తావా అని అమర్ అంటే, అబ్బే ఏం లేదండి అని బాగి అంటుంది. సరే త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం అని అమర్ అంటాడు. అయ్యో హాస్పిటల్కి ఏం అవసరం లేదండి, నాకు హెల్త్ ప్రాబ్లం ఏమీ బాగోలేదు అని బాగి అంటుంది. నిన్ను చూస్తుంటేనే ఏదో బాగోలేనట్లు అనిపిస్తోంది కదా బాగి, వెళ్దామని అమర్ అంటే, అబ్బే ఏం అవసరం లేదండి అని బాగి చెప్తుంది. సరే బాగి, నేనిప్పుడు ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఈవినింగ్ కూడా ఇలాగే ఉంటే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్దాం. టేక్ కేర్ అని బాగి భుజం తట్టి అమర్ బయలుదేరి వెళ్తాడు. ఇక బాగి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఆరు, గుప్తా గారు, అసలు నా చెల్లి బాగి ఎందుకు స్పృహ కోల్పోయింది? అసలు నన్ను చూసి చాలా భయపడుతూ ఉంది. ఇంతకు ముందులా నవ్వుతూ అస్సలు మాట్లాడలేదు. ఏమైంది గుప్తా గారు, చెప్తారా లేదా అని ఆరు నిలదీస్తూ ఉంటుంది. మీ సహోదరికి ఏమీయూ కాలేదు బాలిక అని గుప్తా గారు అంటారు. లేదు, బాగి ఎందుకో నన్ను చూసి చాలా భయపడుతోంది. మీరు కూడా నిన్నటి నుంచి చాలా కంగారు పడుతున్నారు. చెప్పమంటే నిన్నటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు గుప్తా గారు, మాయాదర్పణంలో
అసలు ఏం చూశారో చెప్పండి ప్లీజ్ అని ఆరు ఎంత వేడుకుంటున్నా కూడా మా వల్ల కాదు, మేము చెప్పలేని పరిస్థితి అని గుప్తా గారు మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏమీ లేదని చెప్తూ ఉంటారు. బాగీని అడుగుదాం అనుకుంటే లోపలికి వెళ్ళిపోయింది. అబ్బా! నా తల బద్దలవుతోంది అని ఆరు అంటోంది. చూడు బాలిక, ఎంత త్వరగా నీ అస్థికలు గంగలో కలిపితే నీ ఉత్తర క్రియలు పూర్తయిపోతాయి. నువ్వు మరుజన్మ ఎత్తాలి, మా లోకంలోకి వెళ్ళాలి అని గుప్తా గారు చెప్తుంటే, అంతేలేండి గుప్తా గారు, మమ్మల్ని అర్ధాంతరంగా పైకి తీసుకువెళ్తారు. మా బాధల్ని మీరు అస్సలు పట్టించుకోరు అని ఆరు అంటుంది. చూడు బాలిక, చిరిగిపోయిన వస్త్రాలని పక్కన వేసేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటారో అలాగే ఒక జన్మ అయిపోయిన తర్వాత మరు జన్మ ఎత్తాలి. అది మేము మధ్యవర్తిత్వము జరుపుతూ ఉంటాము అని గుప్తా గారు చెప్తారు. ఇలాంటి నీతులకేం తక్కువ లేదులే అని ఆరు అంటుంటే అప్పుడే మనోహరి కారులో బయలుదేరుతూ ఉంటుంది. అసలు ఇదెక్కడికి వెళ్తోంది? నా చెల్లి బాగి ఏమో భయంగా చూస్తోంది. మీరేమో అసలు టెన్షన్ కంగారు పడుతున్నారు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత మనోహరి రణ్వీర్ ఇంటికి వచ్చి గుటగుట వాటర్ తాగుతూ ఉంటుంది. ఏమైంది మనోహరి, బాగి అమర్కి నిజం చెప్పేసిందా అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు, చెప్పి ఉన్నా బాగుండేది అని మనోహరి అంటుంది. అదేంటి మనోహరి, చెప్పేస్తే నీ పని క్లోజ్ కదా, ఇప్పుడు నువ్వు సేఫ్ కదా అని రణ్వీర్ అంటే, అయ్యో ఆ బాగి రాత్రి ఫోటో చూసింది, ఉదయం అరుంధతి ఆత్మని లాన్లో చూసేసింది, అయినా నోరు విప్పటం లేదు. అమర్ ఎంత అడిగినా కూడా ఏం లేదనే చెప్తోంది. నాకు టెన్షన్తో ఎక్కడ హార్ట్అటాక్ వచ్చి పోతానోనని నేను ఇక్కడికి వచ్చాను తెలుసా అని మనోహరి అంటే, ఒకవేళ బాగి నిజం చెప్తే అమర్ నమ్ముతాడా అని రణ్వీర్ అంటాడు. ఆల్రెడీ అమర్కి అరుంధతి ఆత్మ అక్కడక్కడే తిరుగుతోందని ఒక స్వామీజీ చెప్పారు. ఇప్పుడు బాగి చెప్తే ఖచ్చితంగా నమ్ముతాడు అని మనోహరి చెప్తుంది. అప్పుడు నా గురించిన నిజాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అందుకే నేను ఇలా చచ్చిపోతున్నాను టెన్షన్తో అని మనోహరి అంటే, ఒకవేళ అరుంధతి ఆత్మ చెప్పేదే అయితే ఎప్పుడో చెప్పేసి ఉండేది కదా మనోహరి, ఎందుకంటే అరుంధతి ఆత్మకి చాలా శక్తులు ఉన్నాయి. కాల, చెంబ, గోర లాంటి పెద్ద పెద్ద వాళ్ళనే అరుంధతి ఆత్మ తిప్పికొట్టింది. ఇప్పటి వరకు నిజం చెప్పలేదంటే ఏదో పెద్ద బలమైన కారణమే అయి ఉంటుంది అని రణ్వీర్ అంటే, ఆ కారణం ఏంటన్నది మనం తెలుసుకోవాలి, అప్పుడు నేను ఇంకా సేఫ్గా ఉండొచ్చు అని మనోహరి అంటుంది. కొన్ని తెలియని కారణాలని కాలానికే వదిలేయాలి మనోహరి అని రణ్వీర్ అంటాడు. ఒకవైపు ఆ సరస్వతి ఏమో బాగికి నిజం చెప్పి చచ్చింది. తను అరుంధతి ఆత్మతో మాట్లాడుతున్నానని నిజం తెలిసి బాగి సైలెంట్గా ఉంది. నాకు నరాలు తెగిపోతున్నాయి అని మనోహరి అంటే, చూడు మనోహరి, అయినా కూడా బాగి నిజం చెప్పలేదంటే బలమైన కారణం అయి ఉంటుంది. అంతవరకు నువ్వు సేఫ్, టెన్షన్ పడకు అని రణ్వీర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. సరే, కాలమే దీనికి ఎలాంటి సమాధానం చెప్తుందో నేను వేచి చూస్తాను, అంతకు మించి చేసేదేమీ లేదు కదా అని మనోహరి అంటుంది. అంతే అంతే మనోహరి అని రణ్వీర్ చెప్తాడు. తర్వాత బాగి కిటికీ దగ్గర నిల్చొని జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ తల పట్టుకొని ఉంటుంది. అప్పుడే ఎవరో వెనక వైపు నుంచి వచ్చి పిలవగానే బాగి చాలా గట్టిగా కేకలు పెడుతూ చెవులు మోసుకుంటుంది. మరి మళ్ళీ ఆరు వచ్చిందా లేకుంటే ఇంకెవరు వచ్చారు, అందుకే బాగి కేకలు పెట్టిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.